హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా టీ టైమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనం పేస్ట్రీ బేస్ కింద కూడా వాడుకోవచ్చండి. టీ టైమ్ కేక్ కింద కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుంది. వెళ్ళిపోదాం వీడియోలోకి పదండి. మైదా 2.5 కప్పులండి. ఇది 1 కప్పు. టూ కప్స్ మైదా, ఇది ఒక పావు కప్ మైదా ఎక్స్ట్రా. 2.5 కప్పులు మైదా. 1.5 టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. ఇది 1 టీ స్పూను. ఇది హాఫ్ టీ స్పూను. బేకింగ్ సోడా 1 టీ స్పూను. 2 పించెస్ సాల్ట్. ఇంతేనండి డ్రై ఇంగ్రీడియంట్స్. జల్లించుకోండి ఇలా జల్లించుకుంటే ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుందండి. ఇసుక ఏమైనా తగులుతాయి కదా, ఇలా జల్లించుకున్నప్పుడు పోతాయి అవన్నీ. నీట్గా జల్లించుకోండి. ఎగ్స్ 3 తీసుకోండి. కూలింగ్ లేకుండా ఉన్నవి తీసుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకుందామండి. బీట్ చేస్తున్నప్పుడు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ పౌడరు 1.5 కప్పు. ఇది 1 కప్పు, ఇది హాఫ్ కప్ షుగర్ అండి. బీట్ చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ 3/4 కప్ వేసుకోవాలండి. ఇది హాఫ్ కప్పు. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, స్మెల్ ఉండకూడదు. ఇది అరకప్పు. ఇది పావు కప్పు. 3/4 కప్పు ఆయిల్ అండి. ఇది తర్వాత వేద్దాము. కాసేపు బీట్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలింది వేద్దాము. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇది పైనాపిల్ ఎసెన్స్ అండి. 1 స్పూన్ తీసుకోండి. ఎగ్స్ బీట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం కొంచెంగా కలుపుకుందామండి. బ్యాచెస్ వైజ్గా కలుపుకుందాము. బాగా కలుపుకోండి. ఉండలవి లేకుండా బాగా కలుపుకోవాలి. బ్యాచెస్ వైజ్గానే వేసుకోండి, అంతా ఒకసారి వేసుకోవద్దు. ఈ మిక్సింగ్ బౌలు చిన్నదైపోయిందండి. క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవడం వల్ల చిన్నదైపోయింది. దీన్ని నేను ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలపడం చూద్దాం. ఇప్పుడు మనం 3/4 కప్ మిల్క్ అనేది తీసుకోవాలండి. ఈ 3/4 కప్ మిల్క్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం చెప్పున వేసుకుంటూ బ్యాటర్ అనేది చెక్ చేసుకోండి. ఇలాగా కొంచెం కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాలు కూలింగ్ ఉండకూడదండి. ఒకవేళ కూలింగ్లో ఉన్నట్టుగైతే తీసి బయట పెట్టుకోండి. కూలింగ్ తగ్గాక చేసుకోండి. ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే
చేసుకోవాలి. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో పాలు మిక్స్ చేసుకుంటూ మనం బ్యాటర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ హాఫ్ కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నానండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపి చూస్తాను, సరిపోకపోతే అప్పుడు మళ్ళీ పాలు అనేవి యాడ్ చేసుకుంటాను. ఇగో ఆల్రెడీ పావు కప్పు పాలు నేను ఎక్స్ట్రాగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇగోండి పావు కప్ ఎక్స్ట్రా తీసి ఉంచుకున్నాను కదా, నేను ఆల్రెడీ హాఫ్ కప్ వేసేసుకున్నాను. పావు కప్ ఎక్స్ట్రా తీసి ఉంచుకున్నాను కదా, నాకు కొంచెం ఇంకా థిక్గా ఉంది, అందుకే కొంచెం కలుపుకుంటున్నాను. మళ్ళీని కొంచెం ఉంచేసానండి. చూసుకొని మీరు కూడా అలా కలుపుకొని సరిపోయినంత వేసుకోండి. ఇది ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ అనేది కొంచెం కొన్ని డ్రాప్స్ నేను ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం టీ టైం కేక్ కదా, కలర్ కనిపించడం కోసం ఒక 5 డ్రాప్స్ లాగా వేసుకున్నాను. కలర్ ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఈ టూటీ ఫ్రూటీ అనేవి కొంచెం మైదా వేసుకొని డస్ట్ చేసుకుందాము. ఇలా టూటీ ఫ్రూటీ అనేవి కొంచెం మైదా వేసుకొని డస్ట్ చేసుకోండి. ఇవి ఇందులోకి వేసుకోండి, అప్పుడు మనకి అడుక్కి వెళ్లకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. మీరు స్టవ్ మీద పెట్టుకుంటే 10 మినిట్స్ స్టవ్ మీదైనా ప్రీహీట్ చేసుకొని ఉంచుకోండి. ఆయిల్ గ్రీస్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను, మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇది 10x10 ఇంచ్ అండి, స్క్వేర్ టిన్లోకి బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసుకుందామండి. బ్యాటర్ మొత్తం వేసాక కొంచెం ట్యాప్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు మైదాతో డస్ట్ చేసుకున్న టూటీ ఫ్రూటీని పైన ఇలాగా వేసుకుందామండి. మైదాతో డస్ట్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోవు, పైన ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీహీట్ పెట్టుకొని 10 మినిట్స్ ఉంచుకున్నానండి. ఇప్పుడు బ్యాటర్ టిన్ అనేది అందులోకి షిఫ్ట్ చేసుకుందాం. అయిపోయిందండి, మనం బయటికి తీసి చూద్దాము. ఇలాగా స్టిక్తోని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఏమీ అంటుకోలేదు, అయిపోయింది. నేను 35 మినిట్స్ పెట్టుకున్నానండి. 35 మినిట్స్కి నాకు బేక్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇది 10x10 ఇంచులో నేను పెట్టుకున్నానండి. 35 మినిట్స్ పెట్టాను ఓటీజీలో. మీరు స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు, కాస్త చిన్న దాంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు, హాఫ్ క్వాంటిటీ తీసుకొని. చాలా బాగా వచ్చింది కదండి. పీసెస్ కట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. కేక్ బాగా కూల్ అయిపోయిందండి. కూల్ అయిపోయి కేక్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూసారా? సైడ్స్ కొంచెం కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఫోర్ సైడ్స్ కూడా కొంచెం కట్ చేసేయండి. అయిపోయిందండి, పీసెస్ లా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూడండి చాలా బాగా వచ్చింది. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి కేక్ చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.